వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మిరాజ్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా పేపర్లెస్ క్యాబినెట్ ఈ పేపర్లెస్ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులను నట్టేట ముంచే నిర్ణయాల్లాగా కనిపిస్తుంది. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇవాళ మొన్నటికి మొన్న రైతులకు సంబంధించినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వ్యవహారంలో అప్పుడు ప్రభుత్వం పెద్దలుగా ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్లకి ఈనాడు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి అస్సలు ఏ మాత్రం పొంతం లేకుండా కనిపిస్తుంది. ఇవాళ ఏమంటోంది ప్రభుత్వం? కేంద్రం కొంటేనే, కేంద్రం ఏ సూచనలు అయితే చేస్తుందో ఆ సూచనలు మాత్రమే మేము పాటిస్తాం అని చెప్తోంది. ఒక 15 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారిది, ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్. ఇవాళ నిన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా రైతులు తెలంగాణలో గగ్గోలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక్క రోజు ముందే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సమీక్షలో 37 రకాల నుంచి 7 రకాలు కుదించారు బోనస్ను కూడా ఇవ్వటాన్ని. సో అట్లా రైతులను ఆ విధంగా వంచారు. ఒకప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఏం మాట్లాడిండు, అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు ఏ విధంగా శాపంగా మారుతుంది. మరి కేంద్రం మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నేను అన్నీ చూపిస్తాను మీకు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఈ డెసిషన్ సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఏం మాట్లాడింటారో చూద్దాం. కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో ఆ లైన్లోనే మేము పంటలు కొంటాము, తర్వాత మేము కొనము అని చేతులు ఎత్తేస్తే ఇవాళ మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నారు అని మీకు అసలు విజను, ఎజెండా, అసలు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా ఎజెండా లేదు. మరి ఇవాళ నిజంగానే రైతులను నట్టేట ముంచేందుకే క్యాబినెట్ జరిగినట్టుగా కనిపిస్తుంది నాకు. నిజంగా ఇది నిజంగా రైతులు చాలా గొప్పగా ఊహించిండ్రు తెలంగాణలో. తెలంగాణ వస్తే మాకు ఏదో జరిగిపోతుంది అని. ఇవాళ రైతు బంధుకు అదే పరిస్థితి, బీమా అదే పరిస్థితి, పండించినటువంటి పంట కొనుగోలు అయ్యే పరిస్థితి లేదు. దీని మీద కూడా మీ చేతగాంతనాన్ని కేంద్రం మీద నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కేంద్రం వర్సెస్ రాష్ట్రంలా గతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చెప్పినాయి, అది కేసీఆర్ గారైనా ఎవరైనా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు అయితే తడిచినటువంటి ప్రతి గింజను కొనినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్ళు కూడా సరే ఆనాడు రైతులకు సంబంధించినటువంటి అందరూ కూడా మొత్తం రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇంత చాలా చాలా ప్లాన్డ్గా రైతుల పట్ల కొంత ప్రభుత్వం చేసింది. ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నటువంటి విధానమే. వాళ్ళు కొంటే మేము కొంటాం, వాళ్ళు ఏం ఆర్డర్స్ గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారమే మేము కొంటాం, అంతే తప్పనిచ్చి మేము అదనంగా రైతుకి ఏదో బెనిఫిట్ చేద్దామన్న ఉద్దేశం ఏ కోసైనా కనిపించట్లా. తడిసిన ధాన్యం ఇక చూడండి, ఇంకా చూపిస్తాం మీకు ఆయన మాట్లాడింది. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఎంతైనా కొనుక్కోండి నేను కొంటా అని, ఎంతైనా పండించండి నేను కొంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు, కేంద్రం కొంటేనే నేను కొంటా అంటున్నాడు. ఇది ఎక్కడ తరీకా అని. అంటే పూటకో మాట, పూటకొక డెసిషను. అంటే ప్రభుత్వానికి క్లారిటీ లేదు, రాజకీయంగా క్లారిటీ లేదు, రైతులకు ఏం చేస్తున్నావు పాలసీ డెసిషన్స్లో క్లారిటీ లేదు, పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. అసలు ప్రభుత్వం రైతుల పట్ల తీసుకుంటున్నటువంటి ఇవాళ యూరియా కోసం యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు రైతన్న తెలంగాణలో. ఆ యూరియా తీసేయండి మొర్ర. నిన్న ఒక పెద్ద గొడవ రైతు సెంటర్ దగ్గరికి వెళ్ళి, నాకు అసలు బుక్ చేయడం రాదని ఆయన, ఓటీపీ తెలియదు నాకు ఎట్లా బుక్ చేయాలో, నాకు చదివే రాదు, నేను ఎట్లా బుక్ చేసుకోవాలని గోల. అయినా కూడా ఇవన్నీ ఏం ప్రభుత్వానికి పట్టదు. ఇలా చదువు రానటువంటి రైతు మీ సేవకి వెళ్ళి బుక్ చేసుకుంటే 100 రూపాయలు తీసుకొని బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు బుక్ చేస్తే తప్పితే యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. ఎట్లా పండించాలా, పంట ఎట్లా పండించాలి? అసలు ఇలా వ్యవసాయం చేసుడే ఒక గగనంగా మారిపోయింది. అసలు వ్యవసాయం చేసుడే దండగలాగా కనిపిస్తుంది ఇలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల. మరి గత ప్రభుత్వాలు ఇదే వ్యవహారం ఏం చేయలే. అప్పుడు కొంటే కూడా అటువంటి వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు కూడా మీరేం మాట్లాడింటారో కూడా మీకు చూపిస్తూ చూడండి ఒకసారి. పండించిన పంట కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలు ఏవైతే ఉన్నాయో, 23 పంటలలో ఏ పంటను రైతు పండించినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొని తీరవలసిందే. నేను మరి అప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొని తీరవలసిందే అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు ఖచ్చితంగా కొని తీర్తలేడు అని. పండిన పంట రోడ్ల మీద పోతుంది, వర్షం దడుస్తోంది, ముద్దవుతుంది. ఇప్పటికి కూడా ధాన్యం సెంటర్ల కాడ కల్లాల కాడ ఉన్నాయి.
ఎట్లా మరి అప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడిన మీరే కదా, మీ నాలుకే కదా, అంటే ఎముక లేని నాలుక ఏదన్నా మాట్లాడుతుందా, పుట్టుకో మాట మాట్లాడుతుందా? ఇది ఎక్కడ తరీకానో అర్థం కావట్లేదు నాకు. అంటున్నాను. వాడు కొంటలేను కాబట్టి నేను కొంటలేను, నేను కొంటలేను కాబట్టి నువ్వు పండించొద్దు. ఇది దుర్మార్గమైన వాదన. ఈ వాదనకు చట్టంలో రక్షణ లేదు. ఇది వితండవాదం, బలుపు. ఇలాంటి బలుపును అణచాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. మరి ఇప్పుడు ఈయన మాట్లాడింది మనం మాట్లాడతలేదు మిత్రులారా, చూడండి ఒకసారి. ఈయన మాట్లాడింది ఏంటి? బలుపు, అహంకారము. మరి బలుపు దించాలి. మరి ఇప్పుడు ఎవరి బలుపు దించాలి తెలంగాణ ప్రజలు? ఒకసారి తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం, మనం ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు చూసిండ్రు తెలంగాణ ఏర్పడిన తర్వాత. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు చూస్తున్నాం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన గతంలో ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడేం మాట్లాడిండ్రు చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇవాళ తెలంగాణ రైతులు కానీ తెలంగాణ సమాజం కానీ ఆయన 2 షేడ్స్ మీకు చూపించిన తర్వాత మీకేమనిపిస్తుంది కూడా కింద నా కామెంట్స్లో చెప్పండి. ఇంకా కూడా చూపిస్తాయి నాకు సంబంధించిన షేడ్స్. కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, ఇత్తులు ఏడ బొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. మరి ఆయన 15 రోజుల క్రితం చేసినటువంటి స్టేట్మెంట్స్ కదా, రైతులు పండించినటువంటి పంట కొనుగోలు మీద కూడా రాజకీయం చేసింది కదా. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, కిషన్ రెడ్డి గారితో కొనిపించినట్టుగా చేయాలి కేంద్రం. అంత పౌరుషంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 తారీఖు డెడ్ లైన్ అయిపోయింది కదా, ఇవాళ 19 తారీఖు వచ్చింది కదా. మరి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం కొనిన దాన్ని ఆడ తీసుకుపోయాలి, ఆడ పోయాలి కదా. ఆడ పోయకుండా ఇవాళ పౌరుషంతో అంత పౌరుషంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా ఏమైపోయింది ఆ పౌరుషం? ఇవాళ ఏమంటున్నాడు? కేంద్రం కొంటేనే నేను కొంటా, లేకుంటే నేను కొనను అని క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు ఇవాళ. మరి మీరు చెప్పినటువంటి విధానం ప్రకారం ఇవాళ మీరు నిజంగా కిషన్ రెడ్డి గారి మీద పదే మీరు విమర్శలు చేస్తుంటారు కదా. మరి ఇవాళ కిషన్ రెడ్డి గారికి సంబంధించి మీరు కొనేటట్టుగా మీరు చెయ్యాలని మీరు మాట్లాడినటువంటి మీరే ఎందుకు ఇటువంటి ధోరణి? ఇవాళ ఎందుకు ఉన్నటువంటిగా మాట మార్చేసిండ్రు మీరు? కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఈ రైతులు అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు వడ్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఏమైంది ఆవేశమని మొత్తం తడాకా చూపిస్తా, 15 తర్వాత ఏమో చూపిస్తా, యుద్ధం చేస్తా కేంద్రం. ఏమైంది ఆ యుద్ధం? మరి తమ్ముడు తెలంగాణ రైతు అనాథ కాదు తమ్ముడు అని ప్రకటించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా తమ్ముడు ఏమైపోయిండు? తమ్ముడు ఎందుకు రైతుల్ని వంచిస్తాడు? తమ్ముడు ఎందుకు రైతుల్ని మోసం చేస్తాడు? తమ్ముడు ఎందుకు రైతులకి గోస పెడతాండి? ఇవాళ ఇది కదా అడగాల్సింది తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు అంత ఆవేశపూరితంగా మాట్లాడి ఒక్కసారిగా గాలి తీసిన బుడుగు లెక్క అయిపోయింది. అదేదో గాలి బుడుగు ఉంటుంది కదా, ఇట్లా చిన్న పినుతో కూస్తే టప్ అని పగిలిపోతుంది, అట్లా పగిలిపోయింది ఆయన. మరి యుద్ధం చేయాలి కదా కేంద్రంతో. మరి ఎందుకు కేంద్రంతో లాలిచి పడతాడు? మరి ఎందుకు యుద్ధం లేదు? వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను కొంటాను ఎందుకు బెండ్ అయిపోయిండు? అంత స్థాయిలో సాగిలపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేంద్రం దగ్గర? ఇది బిగ్ క్వశ్చన్ మన ముందు. ఇవాళ రైతులు ఇవాళ చాలా సీరియస్ కన్సర్న్. సరే ఎన్ని రైతులు అంశాలు ఇట్లా ఉంటే మొన్నటికి మొన్న ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90% కొనేసినామన్నారు. అది కూడా అంతే. రైతులకు సంబంధించి అప్పట్లో రుణమాఫీకి సంబంధించి కూడా అసెంబ్లీలో ఒక స్టేట్మెంటు, బయట ఒక స్టేట్మెంటు, మీటింగుల్లో ఒక స్టేట్మెంటు, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంటు, ఉత్తమ్ గారు ఒక స్టేట్మెంటు, ఇట్లా తలా ఒక స్టేట్మెంటు. ఇవాళ సేమ్ కొనుగోలు పరిస్థితి కూడా అంతే. ఉత్తమ్ గారు ఒకటి చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, మీటింగ్లో ఒకటి ఉంటుంది, ప్రెస్ మీట్లో ఒకటి ఉంటుంది, ఐఎన్పిఆర్లో ఒకటి చెప్తారు. ఇట్లా గందరగోళం అన్నట్టు. అంటే ప్రభుత్వం దగ్గరే పూర్తి స్థాయిలో డేటా ఉండదు, వీళ్ళ కాడ క్లారిటీ ఉండదు, ఏముండదు. ఊరికే పబ్లిక్ ఏదో ఒకటి స్టేట్మెంట్ చేసేది ఇరుక్కుపోవాలి ఎక్కడో దగ్గర. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన సొంత పార్టీ నాయకులు కూడా విమర్శించాల్సినటువంటి అవసరం లేకుండా ఆయనకు ఆయన ఇరుక్కుంటా ఉన్నాడు అన్నిట్లలో కూడా.
అన్ని వ్యవహారాలలో కూడా ఆయన ఇరుక్కుంటా ఉంటాడు. ఆయన ఎవరికి ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లోనే ఒకసారి మనం వెనకకి ముందుకి ఒకసారి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు, భవిష్యత్తులో ఏం మాట్లాడుతాడు అన్నీ కూడా తీసి చూపిస్తే బండారా మొత్తం బయటపడుతుంది. ఏముండదు, ఎవరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇక చూడండి, ఇప్పుడేదో గొప్ప ఘనత సాధించినట్టుగా వన మహోత్సవం పెట్టింది నిన్న. చూపిస్తా, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనేక ఆకుపచ్చ ఆవిష్కరణలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రిమోట్ అలా నొక్కుతారో లేదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకుపచ్చ సౌభాగ్యం తెలంగాణ ప్రజలకు ఎలా అందరుందో చూడబోతున్నాం. ఈ వీటిపైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆర్మూర్లో. ఇవన్నీ అరణ్య అర్బన్ పార్క్ ఆర్మూరు నిజామాబాదు. ఇది చూడండి, ఈ ఓపెనింగ్లు చూడండి. ఇంకా అరణ్య అర్బన్ పార్క్ భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని. ఐ రిక్వెస్ట్ డిగ్నిటీస్ టు టేక్ దేర్ సీట్స్ ప్లీజ్. పెద్దలందరినీ దయచేసి కూర్చొని ఈ దృశ్యాల్ని. నారాయణపేట ఎక్లాస్పూర్ ఎకో పార్క్. ఈ ఎకో పార్కులు, ఈ పచ్చ వనాలు ఇవన్నీ గత ప్రభుత్వాలు చేసినవే. ఇవాళ జస్ట్ ఈయన వచ్చి ఓపెన్ చేసుకుంటాడు అంతే. ఈయన కొత్తగా కట్టింది ఏమీ లేదు. ఆర్మూర్లో కట్టిందైనా, నిజామాబాద్ అయినా, లేకుంటే ఈ ఎకో పార్క్ అయినా, కిన్నెరసానిది అయినా, లేకుంటే ఈ సంబంధించినటువంటి ఈ ఎకలాజికల్ పార్క్స్ అన్ని, ఎకో పార్క్స్ అన్ని కూడా గత ప్రభుత్వము అంశాలు కట్టినటువంటివే. గత ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కడితే ఇవాళ ఆ ప్రభుత్వంలో కట్టిన దాన్ని గొప్పగా చెప్పుకొని మేమే కట్టినాము అని ఇవాళ ఓపెన్ చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ వనమహోత్సవం చేసిండు కదా గొప్పగా, ఇంత భారీ స్థాయిలో వనమహోత్సవం చేసిండు కదా. ఒక చెట్టన్న ఎక్కడైనా నాటిరా? ఉన్న చెట్లు కొడుతురు తప్పితే కేబీఆర్ పార్క్ దగ్గర చెట్లు కొట్టేస్తున్నారు. మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో భారీ స్థాయిలో చెట్లు నరికిపోతే కార్యక్రమం తెరలేపితే ఆ రోజు విద్యార్థులు, తెలంగాణ సమాజం, ప్రతిపక్ష పార్టీలు అన్నీ తిరగబడి సుప్రీంకోర్టు చివాట్లు పెడితే ఆ యొక్క బుల్డోజర్ చెట్లు కొట్టే వ్యవహారాన్ని ఆపినటువంటి పరిస్థితి. వన్యప్రాణులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినాయి ఆ రోజు. మరి ఇవాళ వనమహోత్సవం ఎందుకు చేసుకోవాలి? చెట్లు కొట్టేందుకు వనమహోత్సవం చేసుకోవాలా? భారీ వృక్షాలు, చరిత్ర కలిగినటువంటి వృక్షాలు. ఈ కేబీఆర్ పార్క్ దగ్గర పోతే ఇలా ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దాకా పోతే ఆ స్ట్రెచ్ మొత్తం బోడిగా అయిపోయింది. మంచి ఎండల కాలం, ఎవరన్నా సోయున్నోళ్ళు, పాలన కొంత చిత్తశుద్ధి ఉన్నోళ్ళు, ప్రజల పట్ల మీకు ఏమాత్రం కన్సర్న్ ఉన్నా అంత భారీ చెట్లు కొట్టేస్తారా? రోడ్డు మధ్యలో లేకుంటే ఆ పక్క ఈ పక్క ఉన్నటువంటి చెట్లు, నిలువున నీడనిచ్చే చెట్లు, హైదరాబాద్కి గుండెకాయ లాంటి కేబీఆర్ పార్క్ దగ్గర మీరు చెట్లు కొట్టేసి ఇంకా చాలా దగ్గర చెట్లు కొట్టేసిండ్రు. అక్కడ రాయదుర్గం దగ్గర కూడా చెట్లు కొట్టేసిండ్రు. మరి ఈ చెట్లు కొట్టినందుకు మీరు ఇవాళ వనమహోత్సవం చేసుకుంటున్నారా? గత ప్రభుత్వాలేమో చెట్లు పెట్టిండ్రు, వర్షపాతం పెంచిండ్రు, తర్వాత భూగర్భ జలాలు బాగా వచ్చేటట్టుగా చేసిండ్రు. ఆనాడు చెరువులు లింకేజ్ చేసి. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఒక చెరువుని కాపాడుతున్నామని చెప్పి పెద్ద ఎత్తున హైడ్రా అని ఒక భూతం తీసుకొచ్చి మొత్తం అందరు ఇళ్లను గోలగోలు చేసి అక్కడ మొత్తం కాంక్రీట్ జంగల్స్ లాగా చేసి కట్టి దాంట్ల మీద కూడా బతుకమ్మ కుంట కట్టించి మొదలు పెడితే ప్రతి చెరువు, మీరు డెవలప్ చేసిన ప్రతి చెరువు హైకోర్టులలో చివాట్లు పడడం మీకు రాసి పెట్టింది. ఇక ఏంది మీరు చేస్తుంది? ఈ వనమహోత్సవం ఎందుకు? ఏం వనం పెంచిందని మీరు వనమహోత్సవం చేసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ రైతుల పట్ల ప్రేమ ఉన్నోళ్ళలాగా మళ్ళీ మధిరలో రైతులకు సంబంధించి భారీ స్థాయిలో మీటింగ్ పెట్టి పైసలు ఇస్తారట. ఇది ఏంది? మళ్ళీ అది కూడా ఎమ్మటే పడవు, మళ్ళీ 9 రోజుల గ్యాప్. ఇదంతా ఇట్లయితే ఇంకొకటి చూడండి, ఇంకోటి మీకు విచిత్రం చూపిస్తా. పరిశ్రమలు రావాలి, ఉపాధి పెంచాలి, ఇక్కడ ఉన్న యువకులకి సంబంధించి ఈరోజు వారి ఉపాధి కార్యక్రమం చేయాలి, పెట్టుబడులు రావాలి అని అటవీ శాఖ కాని భూమిని మా పరిశ్రమల శాఖకు సంబంధించిన పెద్ద ఎత్తున తీసుకెళ్తే మరి కొత్త సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టిఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలని ఎప్పుడో వైజాగ్లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా
ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు. నిజంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు, నిజంగా శ్రీధర్ బాబు గారు చాలా హుందాగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఎంతో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అని మీరు మభ్యపెడతా ఉన్నారు, ఇంకా ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి సుప్రీంకోర్టు కమిటీ వచ్చి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ చూసి వాళ్ళు విజిట్ చేసిన తర్వాత వాళ్ళు దీనిలో మీరు ఆపండి అని చెప్పిన తర్వాత మీరు ఆపి ఇవాళ పబ్లిక్కి మీరు ఏం మభ్యపెడతా ఉన్నారు? ఆడేదో ఏదో సృష్టించిండ్రు, లేని చెట్లు పెట్టిండ్రు, లేని వన్యప్రాణులు తెచ్చిర్రు. ఒకసారి మీకు చూపిస్తా, లేనివి పెట్టిర్రా ఉన్నవి పెట్టినారు. ఇది చూడండి, ఇది ఎన్ఎస్యుఐ. ఎన్ఎస్యుఐ అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి సంఘం. ఎన్ఎస్యుఐ హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏం పెట్టారు? ద సీఎంస్ క్లెయిమ్ దట్ ఎ ల్యాక్ ఆఫ్ టైగర్స్ ఆర్ డీర్స్ జస్టిఫైస్ ద యాక్షన్ ఇగ్నోర్స్ సైన్స్. University of Hyderabad research shows this 400 acres land hosts 734 plant species, 220 bird species and protected species like the Indian star tortoise, spotted deer, wild boars, porcupines and hares thrive here. ఈవెన్ ఇక్కడ కేబిఆర్ పార్కులో కూడా పర్క్యుపైన్స్ ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, పాములు ఉన్నాయి, చాలా అరుదైనటువంటి స్పీసీస్ ఉన్నాయి అక్కడ. మరి ఇంత ఇంత విధ్వంసం మీరు చేసి ఇవాళ ఏఐతో సృష్టించిండ్రు, లేని చెట్లను పెట్టిర్రు. అదేమి బాహుబలి మ్యాజిక్ ఏం చేయలే. అక్కడ ఉన్నది ఉన్నట్టు చూపిస్తేనే మీకు మీరు ఏఐ అని చెప్పి ఇది అవుతా ఉన్నారు. ఇదిగోండి, ఆ రోజు హెచ్సిలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వీడియో కూడా చూపిస్తారు. చూడండి, జింకలు నీట్ క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇది హెచ్సి భూములే. మరి ఇవన్నీ ఏఐతో పెట్టినటువంటి చెట్ల, మరి అవి ఎగిరేటివి కూడా ఏఐతో ఎగురుతున్నాయి అవన్నీ కూడా. మరి ఇవి డీర్లు అనరా? ఈ వన్యప్రాణులు కావా? వీటిని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? మరి వీటిని ఏఐతో చేసినామని ఎట్లా అంటారు శ్రీధర్ బాబు గారు? ఇలా సుప్రీంకోర్టే స్వయంగా పర్యవేక్షించిన తర్వాతనే హెచ్సియు భూములకి ఆ 400 ఎకరాల భూభాగవతానికి బ్రేక్ పడ్డది. మీరు ఏదో చేస్తున్నామని చెప్పి, పరిశ్రమల శాఖ ఏదో చేస్తున్నామని చెప్పి మీరు ప్రజల్ని ఇంకా కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సుప్రీంకోర్టులు చెప్తుంటే కూడా మీరు మభ్యపెడుతున్నారు అంటే మీ ప్రభుత్వం వనమహోత్సవం ఎందుకు చేస్తుందో, రైతులకు సంబంధించినటువంటి ఈ వంచుడు కార్యక్రమం ఏందో నిజంగా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుందనే విషయాన్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గ్రహించుకోవాలి. లేదు అంటే ఇందాక రేవంత్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అది మీకు కూడా వర్తిస్తున్నది స్పష్టంగా తెలంగాణ సమాజం చెప్తుంది. కాబట్టి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారి వైఖరి ఎందుకు ఈ విధంగా ఒక్కసారిగా యూటర్న్లు తీసుకోవటం, ఒకసారిగా పౌరుషం తగ్గిపోవటం, మరి కేంద్రం మీద యుద్ధం ఎందుకు చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.